అందరికీ ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. ఏంటి టమాటా రైస్ కూడా మేము చేసి చూపించాలా ఏంటి అని అనుకుంటున్నారా? ఇంట్లోకి చేస్తున్నాను అన్నమాట. అదే నేను చూపిస్తున్నా మీకు. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, టమాటాలు మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను. అందరూ వేయరు అనుకోండి, అంటే ఒక్కొక్కళ్ళు వేయరు, ఒక్కొక్కళ్ళు వేస్తారు. నేనైతే వేస్తున్నా. ఈ టమాటాలు మిక్సీ పట్టేయాలి ఫస్ట్. అంటే కొందరు టమాటా ముక్కలు కూడా వేస్తారు. నేనైతే మిక్సీ పట్టేద్దాం అనుకుంటున్నా. ముక్కలు లాగా లేకుండా బాగుంటుంది కదా, అందుకని. టమాటాలు ఫస్ట్ మిక్సీ పట్టి తీసుకొస్తాను. రైస్ అయితే వండి రెడీగా పెట్టేశాను. రైస్ ఫస్ట్ ఇవైతే మిక్సీ పట్టి తీసుకొస్తా. ఫస్ట్ తెచ్చిన తర్వాత ఇవాళ కూర ఏం వండట్లేదు అనమాట, అందుకని టమాటా రైస్ చేస్తున్నాను. ఏంటో ఈ తొక్కలో టమాటా రైస్ కూడా చూపించాలా ఏంటి మాకు అని అనుకోకండి. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నా. మరీ మెత్తగా కాకుండా ఇలాగ మిక్సీ పట్టాను, మరీ పేస్ట్ లాగా ఎందుకులే అని. ఇప్పుడు దగ్గరికి చూపిస్తా. ఇందులో ఆయిల్ అయితే వేసాను. ఇదిగో ఆయిల్. ఇదిగోనండి, నేనైతే ఈ మసాలాలు కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ వేయకపోయినా పర్వాలేదు, ఓన్లీ తాలింపు గింజలు వేసేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఆకు వేసాను, తర్వాత ఈ తాలింపు గింజలన్నీ వేస్తాను. ఇందులో పచ్చిశనగపప్పు కొంచెమే ఉంది, పోయాలి ఇందులో కూడా. మళ్ళీ అయిపోయింది ఈ డబ్బాలో. అందులోనే కొంచెం మినప్పప్పు వేసా, కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసాను. అందులోనే ఈ మసాలాలు కూడా యాడ్ చేద్దామండి. ఇవి కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదులేండి. నా ప్రశాంత్కి అయితే ఈ మసాలాలు వేస్తే అస్సలు ఇష్టం ఉండదు వాడికి. ఇగో మిరియాలు వేసినా ఇష్టం ఉండదు, అందుకే రెండే వేస్తున్నాం మీకు చూపించడం కోసం. ఇది ఒకటి వేస్తున్నాను అనమాట, తీసేయచ్చు నచ్చకపోతే. అందుకని నచ్చకపోతే తీసేయచ్చు అనమాట. ఇంకేమైనానండి, పోపు గింజలన్నీ వేసేసాను కదా. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తాను. ఇదిగో కరివేపాకు వేస్తున్నాను. ఆ తర్వాత వేస్తాను అనమాట ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, కొత్తిమీర కొంచెం సేపు ఆగి వేస్తాను, ఎందుకంటే అవి మళ్ళీ మాడిపోయి. జీడిపప్పు కూడా అప్పుడే వేయట్లేదు, ఎందుకంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తాను. అక్కడ నల్లగా అయింది అనుకోండి బాగోవు మళ్ళీ, అందుకని. లేదంటే జీడిపప్పు వేరేగా ఫ్రై చేసి వేస్తాను, కరకరలాడుతూ ఉంటాయి కదా, ఇందులో వేస్తే మెత్తబడిపోతాయి అన్నమాట. కొంచెం ఉల్లిపాయని ఫ్రై అవనిద్దామండి. దీనికి మూత పెట్టేస్తాను, చక్కగా ఫ్రై అవుతాయి. కొంచెం సేపు మూత పెట్టాను. ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయండి. ఇదిగో ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నా, ఇంకొంచెం ఉంచుతున్నాను అన్నమాట, తర్వాత వేద్దాము. ఇందులో ఇంకా మా టమాటా పేస్టు మిక్సీ పట్టి తీసుకొచ్చా కదా, అది వేస్తున్నాను. మామూలుగా ముక్కలు కూడా వేసుకోవచ్చండి, నాకు ముక్కలు ఇష్టం లేదు కాబట్టి ఇలా వేస్తున్నాను అంతే. ఇందులో ఇంకా ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసి 1 నిమిషం మూత పెడతాను. ఇది పసుపు వేసాను, అలాగే అన్నానికి సరిపడా కూడా ఉప్పు వేసేద్దామండి. కొంచెం ఎక్కువ వేసేస్తే సరిపోయిద్ది, గ్రేవీకి కాకుండా అన్నానికి కూడా సరిపోయేలాగా. అలాగే ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేస్తానండి, బాగుంటుంది. పచ్చిమిరకాయలు వేసాను, కొంచెం కారం తక్కువ యాడ్ చేసుకుంటే బెటరు. భయం వేస్తుంది మళ్ళీ ఎక్కువ అయిద్దేమో, తీసేస్తున్నాం ఎందుకులే అని. మళ్ళీ ఎక్కువ అయిందంటే తినలేం కదా. కారాలు కూడా ఎక్కువ తినకూడదు. ఈ మధ్య అసలు ఉప్పు కారాలు కూడా మేము చాలా తగ్గించేసామండి, తక్కువే వేస్తాం, ఎక్కువ ఇట్లా ఎందుకు రోగాలు కొని తెచ్చుకోవడము అని. ఇది కొంచెం మగ్గనిద్దామండి.
ఇంతేనా, ఇంకా వేరే విధంగా ఏమన్నా చేస్తారా, ఏదో ఒకటి మర్చిపోయానా అని ఆలోచిస్తున్నాను. ఇక మూత పెడుతున్నాను, కొంచెం మగ్గనిద్దాం. టమాటా రైస్, కూరలు గీరలు ఏమీ లేవు, అందులో వేయడానికి కొంచెం ఇదిగా జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను. ఈ టమాటా వేసాను, ఇందులో మగ్గుతుంది. టమాటా రైస్, టమాటా రైస్ అనమాట. కొత్త వెరైటీ అన్నమాట. వెరైటీ ఏముంది, అందరూ చేసుకునేదే ఇది, కాకపోతే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. ఎప్పుడు చేసుకోంగా మనం, ఎక్కువ ఎప్పుడన్నా ఒక్కసారి కూర లేనప్పుడు మాత్రమే. ఎప్పుడు కూరలు వండుతూనే ఉంటానుగా. నేను ఎన్ని కూరలు వండాను? టమాటా పప్పు చారు, మళ్ళీ టమాటా పప్పు చారు, చామదుంపల ఫ్రై, మళ్ళీ దొండకాయ పచ్చడి, 4 కూరలు నిన్న. ఇవాళేమో ఓన్లీ టమాటా రైస్ అంతే. ఇదిగో ఫ్రై చేసి పెట్టేసా. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో రైస్ వేసేసుకుంటే సరిపోయింది. కొంచెం మగ్గనిద్దాం ఇంకొక నిమిషం. ఇది మగ్గిపోయినట్టుంది, తీద్దాము. పల్లీలా ఏం తింటాము, జీడిపప్పు వేస్తున్నా కదా, ఏం తింటాంలే ఆ పల్లీలు, అందుకే పల్లీలు వేస్తున్నాం కదా అని ఇలా. ఇదిగో రైస్ ఆల్రెడీ పెట్టేశాను, కొంచెం ఉంచాను. ఎవరన్నా పెరుగు వేసుకుంటా, మామూలు తెల్ల రైస్ కూడా ఉంచా, పెరుగు వేసుకునేలాగా ఉంటే కొంచెం కలిపేసేసి అయిపోయినట్టే ఇది. ఇంకా కాకపోతే అన్నం ఇంకా అందరు పొడి పొడిగా వండుకుంటారు, మనం ఎక్కువ పొడిగా వండం కదా అన్నం, కొంచెం మెత్తగా వండుకుంటాం. అందరూ అలా వండుకుంటారులే, మనకు కొంచెం మెత్తగా ఉంటేనే తింటారు కదా అందరూ అన్నట్టు. అందుకని కొంచెం మెత్తగా చేసా. ఇంతకీ ఈ టమాటాలు సరిపోతాయా? 3 టమాటాలు పెద్ద పెద్ద వేసా, ఎక్కువ పులుపు ఉంటే తింటారు కదా మళ్ళీ అని పెద్దవి 3 వేసాను. కొత్తిమీర కూడా వేసేస్తున్నాయి, ఉన్న కొత్తిమీర కూడా వేసేసి ఆ తర్వాత జీడిపప్పు వేసేస్తే ఇంకా అయిపోయినట్టే. మనం ఇందులోకి వడియాలు వేయించుకుంటే బాగుంటుందేమోగా. వడియాలు, చల్లమిరపకాయలు. నిన్న ఏం చేశాను, వడియాలు వేయించుదామని బాండి పెట్టి ఉప్పు మిరగాయలు వేయించి ఆ బాండి వదిలేసి వెళ్ళిపోయాను. నేను స్టవ్ ఆపడం మర్చిపోయాను. ఇంకా ఏం ప్రమాదం జరగలేదు దేవుడి దయ వల్ల. ఎవరికన్నా గుర్తుంటుంది అసలు వీడియో తీయాలని. స్టవ్ బండి ఏమో నాకంటే ఎత్తుంటుంది, నేనేమో ఇక్కడ దాకా వస్తాను, దీంతో తిప్పలు పడతా చెయ్యాలి. బింగు ఏంటి వచ్చావు? నువ్వు తినవు కదా టమాటా రైసులు అలాంటివి, నీకు కావాల్సింది ఓన్లీ దోశలే కదా బింగు. కిచెన్లోకి రావద్దంటా నువ్వు. ఏంటో చేద్దాం అనుకున్నాను, ఉప్పు మిరగాయలు వేయించుదాం అనుకున్నాను కదా, ఇందులోనే ఏం చేస్తా. ఇది అయిపోయింది, దించేస్తున్నా. ఇంకా ఎక్కువ కారంగా ఉండదులే, కారం కూడా వేయలేదు ఎక్కువ. ఇది ఇక్కడ పెట్టేసి ఇవి కూడా ఇందులో వేసేస్తాను, జీడిపప్పు వేసి కలిపేయచ్చు. ఇందులో ఉప్పు మిరగాయలు వేయించుతా, 1 స్పూన్ ఇక్కడ పెడదాం, మొత్తం కలిపేస్తా. ఇది కూడా దీని మూత ఎక్కడ పెట్టాను, టమాటా రైస్ రెడీనా? జీడిపప్పు ఎందుకు వేసానంటే పల్లీలు వేయకుండా, మంజుకి ఇష్టం కదా జీడిపప్పు అని జీడిపప్పు వేసాను అన్నమాట. అది అయిపోయింది. ఇదిగో ఇందులో ఆయిల్ పోసి కొంచెం వడియాలు వేయించుతా. కనిపించలేదు ఆ డబ్బా ఎక్కడుందో, కొన్ని ఉండాలి, 2-3 వడియాలు ఉండాలి. ఇవి ఏం చేస్తున్నాను, కొంచెం ఆయిల్ వేసాము అంటే ఏమో సరిగ్గా యాగవు. తర్వాత ఉప్పు మిరగాయలు వేయించిన తర్వాత ఈ నూనె అంతా నల్లగా అయిపోతుంది, ఆ నూనె ఏమో మొత్తం పడేయాలి. అది మళ్ళీ వాడుకోవడానికి పనికిరాదు కదండి, అందుకని ఇకపోతే అసలు ఏం చేయాలో అర్థం కాదు నాకు వేయించినప్పుడల్లా.
ఇలా నూనె పెట్టాల్సి వస్తుందని ఒక్కోసారి వడియాలు కూడా యాంచను అన్నమాట అసలు. ఎక్కువ నూనె పోస్తే పాడైపోతుంది, నూనె నల్లగా అవుతుంది. మళ్ళీ ఆ నూనె వాడటానికేమో పనికిరాదు. ఏం చేయాలి? అందుకే నూనె పోయిలా ఎక్కువ. మీరేమో నూనె ఎక్కువ పోయి అంటారు. మీరు నూనె ఎక్కువ పోస్తేనే బాగా ఎగుతాయి అంటారు. మరి ఆ నూనె అంతా పడేయాల్సి వస్తుంది కదా, అది నా బాధ. ఉప్పు మిరగాయలు వేయగానే నూనె అంతా నల్లగా అయిపోతుంది. అందుకే నేను ఎక్కువ నూనె వేయట్లా ఇందులో. నిన్న మాత్రం ఇలాగే బాండి మర్చిపోయి వెళ్ళిపోయానండి. ఎవరు అలా చేయకండి. కనీసం స్టవ్ కొంచెం ఒక్కోసారి మనకి ఏదో ఆలోచిస్తూ ఉంటాం, మైండ్ అంతా ఎటు వెళ్ళిపోయిద్దో తెలీదు, మర్చిపోతాను ఒక్కోసారి. నేనే అలా చేస్తాను, అందరూ అలా చేస్తారు, నాకు కూడా తెలీదు. ఒక్కోసారి ఏంటో మైండ్ పనిచేయదు, ఒక్కోసారి చాలా బాధగా ఉంటుంది, ఏదేదో ఆలోచిస్తూ ఉంటాను నేను. మా అమ్మ అదే అంటుంది ఫోన్ చేసి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు ఎందుకు అని. టమాటా రైస్కి ఇంతసేపా వీడియో అని తిట్టుకుంటారో ఏంటో. ఇందులో ఏం తీసేయాలో ఏమంచాలో కూడా అర్థం కాదు నాకు. యాంచనైతే ఏం చేశా, ఫస్ట్ ఒక ప్లేట్ తెచ్చియండి, ప్రశాంత్కి పెట్టేస్తాను. ప్రశాంత్ ప్లేట్ ప్రశాంత్ పెడతా. తర్వాత మంజు ఫోన్లో ఉన్నట్టుంది, మరి అప్పుడే తింటుందో మరి లేదో చూడాలి. ఏమంటాడో వీడు, మసాలాలు ఎందుకు వేసావమ్మా అంటాడు. ఉప్పు మిరగాయలు నల్లగా వేయించవచ్చు కదా అంటాడు. నలుపు ఇవి తినకూడదు, చెప్తే వినరు. నల్లగా ఉన్నాయి ఏదైనా సరే బొగ్గులాగా అయిపోయి తినకూడదు అసలు. ఏదో బాగాలేదు. ఇది ప్రశాంత్కి ఇచ్చి, మంజు కూడా తింటానంటే పెడతాను, అడిగేసి. మంజు కొంచెం తెచ్చావా? ఇచ్చేసా. ఇదిగో మంజు. జీడిపప్పులు చూసి వేయాలి మంజుకి. ఎక్కువ జీడిపప్పులు వేయమంటుందిగా. ఇది మిరగాయ ఒకటి, ఇదిగోనండి ఇలాగా బౌల్లోకి తీసేసాను అన్నమాట, కొంచెం చూపించడం కోసం. మేమైతే మామూలుగా ప్లేట్లోనే పెట్టుకొని తింటాము, లేదంటే అన్నం తిన్నట్టు కూడా ఉండదన్నమాట. బాయ్ అండి, ఉంటాను.